నమస్కారం. ఒక వ్యక్తి చిమ్మ చీకట్లో ఇరుకైన దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ చీకటి ఎంత చిక్కగా ఉందంటే నడుస్తున్న దారిలో కనీసం నేలపైన ఏముందో కనిపించడం లేదు. భయంకరమైన చీకటి, భయంకరమైన రాత్రి. ఆ ఇరుకైన దారిలో చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తికి సడన్ గా ఒక చిన్న వెలుతురు దూరాన కనిపించింది. అంటే అంత చిమ్మ చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తికి సడన్ గా ఒక కాంతి కనిపించేసరికి ఒక ఆశ చిగురిస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. అబ్బా, ఎదురుగా వెళ్తురుంది, దాన్ని చూస్తూ ఈ చీకటిని దాటుకుంటూ వెళ్ళాలి, అక్కడికి చేరుకోవాలి అనే ఒక ఆశ వాడిలో చిగురిస్తుంది. అలాంటి దారి దీపాల లాంటి పద్యాలే వేమన గారి పద్యాలు. ఇదంతా నేను చెప్పడానికి కారణం వేమన గారి పద్యాల స్వభావం ఏంటో మీకు తెలియపరచడానికి. వేమన గారి పద్యాలు చీకట్లో దారి దీపాల లాంటివి. మనందరినీ మోటివేట్ చేస్తాయి, మనందరికీ ఒక దారిని చూపిస్తాయి. సమాజంలో పరిస్థితి ఇది, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అనే విషయాన్ని వేమన గారి పద్యాలు స్పష్టంగా తెలియపరుస్తాయి. అది కూడా సుదీర్ఘమైనటువంటి వ్యాసాల ద్వారా కాదు, కేవలం 4 పాదాలు. 4 పాదాల్లో ఒక మకుటం ఉంటే 3 పాదాలు మనల్ని తట్టి లేపుతాయి. అలాంటి అద్భుతమైన పద్యాల్లోంచి వేమన గారి ఒక గొప్ప పద్యాన్ని ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఇది వేమన పద్యాల పైన విశ్లేషణ కాదు, కేవలం వేమన పద్యాల్లోని భావాన్ని తీసుకొని అవి మనకు ఎలాగా ఉపయోగపడతాయి, వేమన పద్యాల్లోని సారాంశాన్ని తీసుకొని ఆ సారాంశంకి సరిగ్గా సరిపడేటటువంటి మన పురాణ గాథల్లోని, పురాణ కథల్లోని కథను తీసుకొని ఆ కథని వేమన పద్యంలోని భావాన్ని పోల్చుకుంటూ చర్చించి అవి మనకు ఎలా ఉపయోగపడతాయో తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక వేమన పద్యంలోకి వెళ్ళిపోదాం. వేమన పద్యం వినే ముందు ఒక చిన్న కథ చెప్తాను. కథల్లో నిగూఢమైనటువంటి మానసిక వికాస సూత్రాలు ఎన్నో దాగి ఉంటాయి. అవి మనకు ఇలాగే చీకట్లో దారి దీపాల్లాగా ఉపయోగపడతాయి. 3 స్నేహితులు ఉన్నారు, కామేశు, కరుణాకర్, భైరవుడు. వీరు 3 మిత్రులు. ఇందులో కామేశు పిసినారి. వాడు కట్టుకున్న బట్టలు కట్టుకోకపోయినా, వాడు తిన్నా తినకున్నా చాలా విపరీతంగా కష్టపడి డబ్బులు పోగేస్తూ ఉంటాడు. ఎవ్వరికి ఇవ్వడు, వాడు తినడు. అలాంటి పిసినారితనం ఉన్నటువంటి వ్యక్తి కామేశు. బాగా కష్టపడతాడు, డబ్బు సంపాదిస్తాడు. సంపాదించి అంతా ఒక ఇంట్లో కూడబెట్టుకుంటాడు. ఇక కరుణాకర్, వీడు బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి. ఊర్లో అందరికీ వడ్డీలకు ఇవ్వడం, వడ్డీలు వసూలు చేసుకోవడం. ఒకవేళ వడ్డీలు ఎవరైనా ఇవ్వకపోతే, కట్టకపోతే వాడు ఎంత కష్టకాలంలో ఉన్నప్పటికీ క్రూరంగా వాడి దగ్గర పీడించి మరీ వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అధిక వడ్డీలకు తిప్పుతూ ఉంటాడు. అట్లా కోట్ల కొద్దీ ధనం పోగేశాడు. ఇక 3వ వాడు భైరవుడు. వీడు మహాక్రూరుడు. వీడు కష్టపడి సంపాదించడం కానీ, వడ్డీలకిచ్చి సంపాదించడం కానీ కాదు, తన్ని కొట్టి చంపి డబ్బులు తీసుకోవడం. అట్లా విపరీతంగా డబ్బులు పోగేస్తూ ఉంటాడు భైరవుడు. ఈ 3 స్వభావాలకు సంబంధించింది ఒక వేమన పద్యం ఉంది. అష్టకష్టు బ్రతుకు అగ్నిపాలైపోవు, నిర్ణయాత్మ బ్రతుకు నీటగలువు, క్రూర కర్మ బ్రతుకు చోరుల పాలవును విశ్వదాభిరామ వినురవేమ. మరొక్కసారి విందాం పద్యాన్ని. అష్టకష్టు బ్రతుకు అగ్నిపాలైపోవు, నిర్ణయాత్మ బ్రతుకు నీటగలియు, క్రూర కర్మ బ్రతుకు చోరుల పాలవును విశ్వదాభిరామ వినురవేమ. కామేశు అష్టకష్ట బ్రతుకు. వాడు చాలా విపరీతంగా కష్టపడి సంపాదించినటువంటి సొమ్మును ఒకరోజు రాత్రి భయంకరమైనటువంటి పిడుగు వాడి గుడిసె పైన పడడం వల్ల వాడు దాచుకున్న సొమ్మంతా అగ్నిపాలైపోతుంది. ఇది అష్టకష్ట బ్రతుకు అగ్నిపాలైపోవు, నిర్ణయాత్మ బ్రతుకు నీటగలియు. కరుణాకర్, వీడు అధిక వడ్డీలు వసూలు చేసేటటువంటి వ్యక్తి. ప్రజల్ని హింసించి వడ్డీలు కట్టకపోతే వారి ఆస్తులు జప్తు చేసుకొని నానా రకాలుగా క్రూరంగా, అసలు ఏ రకమైనటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా డబ్బులు వసూలు చేసేవాడు. ఒకరోజు ఆ ఊరి నది
వర్షాలకు విపరీతంగా పొంగి ఊరంతా కొట్టుకుపోతుంది. అప్పుడు ప్రజలంతా చేరి ఒకరినొకరు సహాయం చేసుకుని ఒకరినొకరు కాపాడుకోవడం మొదలుపెట్టారు. కానీ మన కరుణాకరుని ఎవ్వడు కూడా చేరదీయలేదు, కాపాడలేదు. వాడి ఇల్లంతా కొట్టుకుపోయింది, వాడు దాచుకున్న సొమ్మంతా పెట్టెల్లో నదిలో కొట్టుకుపోయింది. కానీ ఎవ్వడు కూడా అయ్యో పాపం అనలేదు. ఇక క్రూర కర్ము బ్రతుకు చోరుల పాలవును భైరవుడు. వాడు ప్రజల్ని హింసించడమే కాదు, కొట్టి తన్ని భయంకరంగా వారిని భయపెట్టి డబ్బులు వసూలు చేసి సంపాదించాడు. అలాంటి వాడు ఒకరోజు ఏదో పని మీద ఊరికి వెళ్తే వాడింట్లో దొంగలు పడి ఉన్న సొమ్మంతా దోచుకెళ్ళాడు. ఇది ముగ్గురు వ్యక్తుల కథ. వేమన గారి పద్యానికి నేను కల్పించి చెప్పినటువంటి కథ. మహాభారతంలో దుర్యోధనుడి పాత్రను తీసుకుందాం. వేమన గారి పద్యంలో అష్ట కష్టు బ్రతుకు అగ్నిపాలైపోవు అన్నారు. దుర్యోధనుడికి విపరీతమైనటువంటి అసూయ, ద్వేషం. అతని దగ్గర కురు సామ్రాజ్యం మొత్తం అతని చేతిలోనే ఉన్నప్పటికీ ఆయనకు పాండవులంటే అసూయ, ద్వేషం. అర్ధరాజ్యం ఇవ్వమని అడిగినప్పుడు ఇవ్వరు పో అన్నాడు. అది కూడా కాదు అని శ్రీకృష్ణుని రాయబారిగా పంపించి 5 ఊర్లన్నా కనీసం ఇప్పించండి అంటే ఇవ్వరు పో అన్నాడు. ఇక్కడ లోభత్వం, అసూయ, ద్వేషం, పిసిరారితనం దుర్యోధనుడి తరపు నుంచి మనకు కనిపిస్తుంది. అతను అట్లా 5 ఊర్లు కూడా పంచివ్వకుండా కూడబెట్టుకున్నటువంటి ఆ సంపద, సామ్రాజ్యం చివరికి కురుక్షేత్రం అనే యుద్ధంలో సర్వనాశనమైపోయింది. అంటే అగ్నిపాలైపోయినట్టే కదా లెక్క. దుర్యోధనుడే నశించిపోయిన తర్వాత కాలిపోయినట్టే కదా లెక్క. నిర్ణయాత్మ బ్రతుకు నీటగలియు అన్నాడు వేమన. ఈ పాదంతో దుర్యోధనుడి క్యారెక్టర్ని ఎలా బేరీజు వేసుకోవచ్చు? దయా దాక్షిణ్యాలు లేనటువంటి దుర్యోధనుడు పాండవులను పాచికలాటంలో మాయాజూదంతో ఓడించి అడవుల పాలు చేశాడు. అంతేకాకుండా నిండు సభలో ద్రౌపదిని అవమానించాడు, తొడపైన కూర్చోమన్నాడు, క్రూరంగా ప్రవర్తించాడు. చివరాఖరికి ఏమైంది? గురువులు, బంధువులు, అన్నదమ్ములు అందరూ ఒకరి తర్వాత ఒకరు మరణించి కురువంశం మొత్తం సర్వనాశనమైంది. చివరికి దుర్యోధనుడు ద్వైపాయన హ్రదం అనే నీటి మడుగులోకి వెళ్ళి ప్రాణభయంతో దాక్కున్నాడు. నిర్ణయాత్మ బ్రతుకు నీటగలియు అన్నాడు వేమన. అట్లాగే దుర్యోధనుడు కూడా నీళ్ళ అడుగున దాక్కున్నాడు. ఆయనకు ఒక విద్య తెలుసు, నీళ్లలో శ్వాసను ఆబ్బట్టుకొని ఎంతసేపు అయినా బ్రతకగలడు. అలాంటి అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి దుర్యోధనుడు. తర్వాత ఎలాగూ భీముడి చేతిలో తొడలు పగలగొట్టుకొని చనిపోయాడు. నిర్ణయాత్మ బ్రతుకు నీటగలియు. క్రూర కర్మలు, ఇతరులను హింసించి మోసం చేసి వారిని చంపాలని చూసి కూడబెట్టుకున్నటువంటి ధనం దుర్యోధనుడు. మాయాజూదంలో ఓడించడం, అడవుల పాలు చేయడం, అడవులలో వాళ్ళను పాండవులను నానా రకాలుగా హింసలకు గురి చేయడం, వాళ్ళను చంపడానికి ప్రయత్నించడం, ఇలాంటి చర్యలన్నీ దుర్యోధనుడు చేశాడు. ఇది క్రూర కర్మల కిందికే లెక్కకు వస్తుంది కదా. చివరాఖరికి ఏమైంది? పాండవుల చేతిలో కురుక్షేత్ర యుద్ధంలో దారుణమైనటువంటి ఓటమి పాలైపోయి చివరికి చనిపోయాడు. వేమన గారు చోరులు అని తెలియపరిచాడు. కానీ మనం ఇక్కడ వేమన గారు చెప్పిన భావాన్ని మరో రకంగా తీసుకున్నాం. దుర్యోధనుడు అక్రమంగా, క్రూరంగా పాండవుల దగ్గర నుంచి లాక్కున్నటువంటి సంపద తిరిగి పాండవులకే చేరింది. అష్ట కష్ట బ్రతుకు అగ్నిపాలైపోవు, నిర్ణయాత్మ బ్రతుకు నీటగలియు, క్రూర కర్మ బ్రతుకు చోరుల పాలవుడు, విశ్వదాభిరామ వినురవేమ. ఇట్లా దుర్యోధనుడి పరిస్థితి కూడా అచ్చం వేమన గారు చెప్పినటువంటి భావంతో సరిపోతుంది. ఈ రకంగా వేమన పద్యంలోని భావం మనల్ని తట్టి లేపుతుంది. ఏ రకంగా ఉండకూడదు, ఏ రకంగా ఉండాలి, ఎట్లా ఉంటే మన జీవితం సుఖంగా ఉంటుంది అనే విషయాలను వేమన పద్యాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. వేమన పద్యాలని కేవలం పద్యాలుగానే కాకుండా అవి మానసిక వికాసానికి ఉపయోగపడే దారి దీపాల్లాగా తీసుకోవాలి. ఇదండి ఈ రోజుటి వేమన పద్య భావం. వేమన పద్య భావానికి సరిగ్గా సరిపడేటటువంటి మహాభారతంలోని దుర్యోధనుడి దృష్టాంతం, ఈ రెండింటి మధ్య పోలికను మనము తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరో పద్యం, మరో కథతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి.